హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మీ దశరథం మంచి. మనం చూస్తున్న ఈ టెంపుల్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురోహితికాదేవి అండ్ కుకుటేశ్వర స్వామి టెంపుల్, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మన గోపురంకి ఎదురుగానే శ్రీ శివాలయం ఎదురుగా శివనాలయం ఉంటుంది. దీని వెనకాలనే ఒక పెద్ద కోనేరు. ఈ కోనేటిలో శివ విష్ణు నాభి నుండి పద్మంలో వెలిసిన బ్రహ్మ విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఈ కోనేటిలో వాటర్ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఈ కోనేరులో స్నానం చేయడానికి ఒక నంది నోట్ల నుండి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్లో స్నానం చేస్తారు అందరూ. ఇది శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా వెలసిల్లింది. ఇక్కడ పురోహితికాదేవి కుకుటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిందని ఇక్కడ ప్రసిద్ధి. కుడి చేతి భాగం ఇక్కడ పడి ఇది ఒక శక్తిపీఠంగా వెలిసిందని నమ్ముతారు. ఇక్కడ త్రిమూర్తులు గజాసురుని సంహరించినప్పుడు గజాసురుని పాదములు ఈ క్షేత్రం నందు పుష్కరిణిలో పడ్డ కారణంగా ఈ పుష్కరిణి పాదగయగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ కుకుటేశ్వర స్వామి ఆలయం, అట్లాగే పుతికాంబ శ్రీ పురోహితిక అమ్మవారు అష్టాదశ పీఠాల్లో 10వ పీఠం అని అక్కడ టెంపుల్ రాసింది ఉంటుంది. మరి మనకి ఆన్లైన్లో 11వ పీఠంగా చూపిస్తారు. ఇక్కడ కుకుటేశ్వర స్వామి ఆలయము, అట్లాగే దత్తాత్రేయ స్వామి కూడా స్వయంభూగా వెలిసినట్టుగా ఇక్కడ మనకి ప్రత్యక్షం అవుతాడు. అట్లాగే ఈ బీహార్ నందల గయలో గజాసురుని యొక్క శిరస్సు పడిందని శిరోగయ అని, ఇక్కడ పిఠాపురంలో పాదాలు పడినని పాదగయ అని, నందు బీజాపూర్లో నాభి పడిందని నాభిగయ అని ఈ 3 ప్రసిద్ధి చెందినాయి. ఆంధ్రప్రదేశ్ నందు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం వెళ్ళినప్పుడు ఈ శక్తిపీఠాన్ని చూసారండి. ఇక్కడ శివరాత్రికి చాలా మంచి ఉత్సవాలు జరుగుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.